ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. నిడమర్రు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులకు లోకేష్ శంకుస్థాపన చేస్తారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. నిడమర్రు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులకు లోకేష్ శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, లోకేష్ పర్యటనకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విద్యాశాఖ మంత్రి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. అయితే గత మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం కాకుండా మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత కూడా లోకేష్ పెద్ద ఎత్తున సంక్షేమ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు తీసుకురావటం, మెడికల్ క్యాంపులు పెట్టడం, అదేవిధంగా హాస్పిటల్స్ నిర్మాణాలు చేయడంతో పాటు అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు ఎన్నో మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత ఆయన ఆ మంగళగిరి నియోజకవర్గం నుంచి మన స్టేట్ లోనే సెకండ్ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి పెద్ద ఎత్తున ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, నియోజకవర్గ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, అక్కడ స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు, మంగళగిరి లోకేష్ ప్రతి రోజు కూడా ప్రజా దర్బార్లో వాళ్ళందరినీ కలుస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, వెంటనే పరిష్కరించే విధంగా కూడా వెంటనే చర్యలు చేపడుతూ ఇవన్నీ కూడా లోకేష్ చేస్తుంటారు. అయితే మరొకసారి మంగళగిరిలో ఈ రోజు లోకేష్ పర్యటించనున్నారు. అయితే పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించనున్నారు. ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో మంగళగిరి నియోజకవర్గంలో స్వయంగా నారా లోకేష్ ఆ సమస్యని అడిగి తెలుసుకోవడమే కాకుండా నియోజకవర్గంలో ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం, ఇప్పటికే సంబంధించి మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేదంటే ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లోకేష్ ఎప్పటికప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల్ని అందుబాటులో ఉండడం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం, పరిష్కరించే కూడా చేస్తున్న నేపథ్యం చూస్తున్నారు. సో మరోసారి మంగళగిరిలో లోకేష్ ఈ రోజు ఉదయం అంతా పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో కీలక అంశాలు ప్రజల దగ్గర నుంచి పత్రాలు స్వీకరిస్తారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.